ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అండ్ మెంబర్స్ మేమందరం కూడా వచ్చాం. టోటల్గా డిస్ట్రిక్ట్లో జరుగుతున్న ఎస్సీ వెల్ఫేర్, అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ స్కీమ్స్, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసెస్, అదేవిధంగా ఇతర ఏదైతే మానిటరింగ్ కమిటీస్, విజిలెంట్ మానిటరింగ్ కమిటీస్ ఎలా నడుస్తున్నాయి, అదేవిధంగా లోకల్గా క్షేత్రస్థాయిలో గవర్నమెంట్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పథకాలు ఏ రకంగా వెళ్తున్నాయి, అదేవిధంగా గ్రీవియన్స్ ఏ రకంగా ఉంది, ఎస్సీ హాస్టల్కి సంబంధించి ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా హై పవర్ కమిటీ, హై ఎండ్ కమిటీగా ఉన్న ఈ అసెంబ్లీ కమిటీ ఎస్సీ వెల్ఫేర్ సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా ఆర్గనైజ్డ్గా, చాలా ప్లాన్డ్గా ఏ రీఎఫర్మ్డ్ కమిట్మెంట్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రాడెడ్ ఎస్పెషల్లీ బీసీ అండ్ ఎస్సీస్. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ అన్ని జిల్లాల్లో ఈ రకంగా పర్యటిస్తుంది. ప్రతి కలెక్టరేట్లో ఈ రకంగా అన్ని డిపార్ట్మెంట్స్ వారితో ఈ రకంగా మీటింగ్ పెట్టి ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వివిధ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ మేము హౌస్కి ప్రొడ్యూస్ చేస్తాం. సో ఈరోజు జరిగిన మీటింగ్ బాగా ఎంకరేజింగ్గా జరిగింది. డిఫరెంట్ సబ్ డివిజనల్ ఆఫీసర్స్ కూడా డిఫరెంట్ కేసెస్ వాటి యొక్క స్టేటస్ అన్నీ కూడా క్లియర్గా అర్థమయ్యేలా తెలియజేశారు. వాటిలో భాగంగానే ఈరోజు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వివిధ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. ఎస్పెషల్లీ బరియల్ గ్రౌండ్స్, అదేవిధంగా సంబంధించిన హాస్టల్ సంబంధించి కూడా ఏదైతే న్యూ హాస్టల్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నామో, అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్కి సంబంధించి శ్మశాన వాటికి సంబంధించి స్థలాలు కావాలి, అదే డిఫరెంట్ ఇంకా దాన్ని ఎన్హాన్స్మెంట్, దాన్ని డెవలప్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి శ్మశాన వాటికి సంబంధించి కూడా గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ తీసుకోబోతుంది. వీటన్నిటిలో ఈ కార్యక్రమానికి మెంబర్స్గా ఇచ్చేసిన ఎంఎస్ రాజు గారు, ఇతర మెంబర్స్ చింతలపూడి కాన్స్టిట్యున్సీ నుంచి రోషన్ గారు, పార్వతీపురం నుంచి, ఉత్తరాంధ్ర పార్వతీపురం నుంచి విజయ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గ్రీష్మ గారు, అదేవిధంగా కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మెయిన్లీ ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఇతర డివిజన్ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ప్రోగ్రాం ఇప్పుడు సత్యసాయి జిల్లాకు కూడా అక్కడ కూడా వెళ్తున్నాం. ఆ తర్వాత కూడా విత్ ఇన్ ఎవ్రీ మంత్ అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఈ రకంగా ఈ కమిటీ పర్యటిస్తుంది, హౌస్కి రిపోర్ట్ చేస్తాం. దాంట్లో భాగంగా మళ్ళీ ఒక 3 monthsలో ఏదైతే ఇక్కడ ఉన్న మెంబర్స్ వీళ్ళు మానిటర్ చేస్తారు, 3 monthsలో ఇక్కడ ఏదైతే డిస్కస్ చేసామో వాటి మినిట్స్తో భాగంగా మళ్ళీ రివ్యూ చేస్తాం. మళ్ళీ ఈ కమిటీ, ఈ వెల్ఫేర్ కమిటీ ఫర్ ఎస్సీస్ ఖచ్చితంగా మళ్ళీ వస్తాం, మళ్ళీ దీన్ని చర్చిస్తాం. ఇంకా చంద్రబాబు గారు ఏదైతే ఆలోచన చేశారో బ్రహ్మాండమైన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తూ అమరావతి నిర్మాణం, పోలవరం, అదేవిధంగా రాష్ట్రాన్ని సమగ్రంగా అన్ని విభాగాల్లో అభివృద్ధి చేయాలని ఆయన ఆశయానికి దోహదపడే ప్రముఖంగా ముఖ్యంగా ఉన్న దళితుల అభివృద్ధి ఆయన కాంక్షిస్తున్న విధంగా ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క కమిటీ అహర్నిశలు పనిచేస్తుంది. క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా కోఆపరేట్ చేయమని, అదేవిధంగా అనంతపురం పబ్లిక్ అందరికి కూడా మరొకసారి గ్రీవెన్స్ కూడా వచ్చాయి. దాదాపుగా 200 పైచీలకి మాకు గ్రీవెన్స్ వచ్చాయి. ముఖ్యంగా గత 5 సంవత్సరాల బాధితులు, గత 5 సంవత్సరాలుగా దుర్మార్గపు నియంత పాలనలో ఉన్న బాధితులు, రెవెన్యూ సమస్యలు కానీ, అట్రాసిటీ, అదేవిధంగా వివిధ కేసుల తాలూకు సమస్యలు కానీ అవి ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ కమిటీ వాటన్నిటినీ కూడా మానిటర్ చేస్తుంది. వాటన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో వాటన్నిటిని కూడా సాల్వ్ చేయాల్సిందిగా అధికారులను కోరుతూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మెయిన్గా అట్రాసిటీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇందాక మీరు అన్నదానికైతే ల్యాండ్ ఇష్యూస్ అండి, రెవెన్యూ ఏదైతే రీసర్వే ద్వారా మొత్తం అల్లకల్లోలో కుక్కలు చింపిన విస్తర చేసేశారు. రెవెన్యూ వ్యవస్థని గత పాలకులు కుక్కలు చింపిన విస్తర చేసేశారు. దాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం 16 నెలల్లోనే ఏదైతే రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో అసెంబ్లీ కమిటీలో కూడా దీన్ని పలుసార్లు చర్చించాం. విత్ ఇన్ ఏ మంత్ ఆర్ 2 ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఫైనల్గా సెటిల్ చేయడానికి ఈ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ప్రధానంగా రెవెన్యూ ఇష్యూస్, ఆ తర్వాత గ్రీవెన్స్, లోకల్ గ్రీవెన్స్, గత 5 సంవత్సరాల బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఇవన్నీ కాకుండా మేము మిగిలిన ఇవన్నీ కూడా కమిటీ ద్వారా డిస్కస్ చేస్తాం. అనంతపురం జిల్లాలో ఒక దళిత అమ్మాయి పైన దాదాపుగా 10 మంది ఒక 15-20 రోజుల పాటు అమ్మాయి పైన అఘాయిత్యం చేశారు. ఇంకా న్యాయం జరగలేదని చెప్పి ఇప్పుడే ఈ కమిటీ కూడా ఏం చేస్తుంది అనేటువంటి విధంగా సంఘాల వారు ఆరోపించారు సార్. దానిపైన రసూల్ భాయ్ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా పరిశూ చేసి హోంమంత్రి గారు, జిల్లా ఎస్పీ గారు బాధితుల్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయి మైనర్ అమ్మాయి కాబట్టి వివరాలు
చేసినటువంటి అంశాలు బయటికి రాకుండా ఆ కుటుంబం గోప్యత కోసం ఉంచడం జరిగింది. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే వాటికి సంబంధించి వాళ్ళకి కాంపెన్సేషన్స్ కానీ ఏమి అందలేదని ఇప్పుడే మీ దృష్టికి కూడా తీసుకొచ్చారు. అవన్నీ వాళ్ళు జైలుకి పోయి 2 months అవుతా ఉంది. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అంశాల వారీగా అట్రాసిటీ కేసులో న్యాయం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు.